కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు ఒక అరాచకం అనేటువంటిది ఎక్కడో ఒక దగ్గర జరగడం ఆనవాయితీగా మారిపోయింది. నిన్నగాక మొన్న ఒక మహిళా డాక్టర్ మీద కాకినాడలో దాడి జరిగింది అనేటువంటి విషయం మనం చూసాం. ఇటువంటివి నిత్యం వందలాది దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెలుగు చూస్తున్నవి చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజు తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి కోడూరు గ్రామ పంచాయతీలో చెన్నపల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో పిల్లలు సరస్వతి పూజ నిర్వహించుకొని ఆ తరువాత ఆ పిల్లలు దానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు మైక్ సెట్, దానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి పిల్లలకు ఉపయోగపడేటువంటి పాటలు పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రారంభిస్తే కొంతమంది తాగి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది, మద్యం మత్తులో తమ్ముళ్ళ వీరంగం, తెలుగు తమ్ముళ్ళ అధికార గర్వం, ప్రతి దగ్గర ఇదే విధంగా మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు, మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు, అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవంలో యువత బీభత్సం, అన్ని పేపర్లు దాదాపుగా వచ్చాయి. అయితే వీటికి సంబంధించి లోతుగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువకులు వాళ్ళు నేరుగా వెళ్ళి మేము చెప్పినటువంటి పాటలకి మీరు డ్యాన్స్ వేయాలి అని చెప్పి ఆ పిల్లలను బెదిరించడం. పాప అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఇది స్కూల్లో నిర్వహించుకునేటువంటి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమం, మీ ఇష్ట ప్రకారం ఇక్కడ పాటలు వేయడానికి వీల్లేదు అని అంటే మేము చెప్పినటువంటి పాటలు వేయకపోతే ఇది ప్రజాశక్తిలో వచ్చినటువంటిది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెప్పి మీ ఉద్యోగాలు పీకించేస్తాం అని రాసినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పినటువంటి విషయం చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవుల గణేష్, ముత్యాల హరి, పామంజి వాసు, మహేష్, చందు, విజయ్, మరో 10 మంది, అంటే పాపం పోలీసుల దర్యాప్తు కన్నా ముందే ఎవరు అనేటువంటి విషయాలని మీడియా సేకరించి ప్రచురించడం జరిగింది. ఇంత జరిగితే పాపం వెళ్ళి అడ్డుకున్న దానికి ప్రధాన ఉపాధ్యాయుని దుర్భాషలాడారు. ఒక టీచర్ పాపం అవార్డు గ్రహీత, ఆ టీచర్ వీళ్ళు అడ్డుకుంటే ఆ టీచర్ మీద దాడి చేసి ఆయన పాపం ఫోన్ తీస్తున్నారని చెప్పి ఆ సెల్ ఫోన్ పగలగొట్టారు. ల్యాప్టాప్ అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ల్యాప్టాప్ పగలగొట్టారు. పాపం పిల్లలు హాహాకారాలు చేస్తా పాపం భయపడి వీధులకు పరుగులు తీశారు. మహిళా టీచర్లు, పిల్లలు, పాపం చిన్న పిల్లలు ఉండేటువంటి 10వ తరగతి చదివేటువంటి బిడ్డలు పాపం అరుస్తూ పరిగెత్తాల్సినటువంటి దుర్పరిస్థితి. ఇంత జరిగితే దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వార్త రాత్రి వచ్చిన తర్వాత నిద్ర లేచి పొంకాలుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా నాయకులందరూ కూడా పాపం తల్లడిల్లితే మా బిడ్డలకు ఏమైందని చెప్పి స్కూళ్ళ దగ్గరికి పరుగులు తీసి తెచ్చుకుంటే పిల్లల్ని జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ పోలీస్ శాఖ కానీ నింపాదిగా రాత్రి విషయం జరిగితే పొద్దుటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా. కారణం ఏమిటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పతాగి వెళ్ళి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. కాబట్టి చివరికి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అంటే ఆ ఉపాధ్యాయులు కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తాము అంటే వాళ్ళ పాపం ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి మేము ఇక్కడ పని చేయాలి, రేపటి నుంచి వచ్చి మేము చెయ్యలేము ఇక్కడ నుంచి వాళ్ళని కాదంటే ఎవరు ఒత్తిడి తెచ్చారు, ఎవరు ఒత్తిడి తెస్తే ఈరోజు పాపం ఆ పిల్లలు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఆ ప్రధానోపాధ్యాయుడు మేము కంప్లైంట్ ఇవ్వము, మా పిల్లలకు అవసరం లేదని చెప్పి పాపం ఆయన తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూస్తే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఏ విధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, పవిత్రమైనటువంటి ఉపాధ్యాయుల మీద దాడులు జరిగాయి, పసిబిడ్డల మీద ఈరోజు ఏ విధంగా హింసాకాండ పెట్టలేకపోతుందని చెప్పడానికి ఇది పరాకాష్ట. దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేయకపోగా నాకు విషయం తెలిసిన తర్వాత డిఓ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన నాకు మధ్యాహ్నం దొరికాడు. ఏమండి ఈ విధంగా జరిగింది కదంటే ఎక్కడ జరిగింది సార్ అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఇన్ని పత్రికల్లో ఇన్ని వార్తలు వస్తే
రాత్రి నుంచి సోషల్ మీడియాలో పుంకాలుగా వీటి గురించి ప్రచారం జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా చివరగా ఎక్కడ జరిగింది సార్, ఏం జరిగింది సార్, నేను విచారణ చేయిస్తాను సార్ అని. అంటే జిల్లా కలెక్టర్ గారు, ఒక జిల్లాకి కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి పొద్దున్నే పేపర్లు చదువుతాడో లేదో నాకు తెలియదు. పేపర్ చూసిన వెంటనే కనీసం ఏమి జరిగింది అని చెప్పి డిఓని అడగడం, ఎవరినైనా అక్కడికి విచారణకు పంపించడం, నిజంగా ఈ పొరపాటు జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరగాల్సినటువంటి ప్రక్రియ. కనీసం ఎవరు పట్టించుకోలేదంటే పరిస్థితి ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీనిలో జోక్యం ఉంది కాబట్టి మనం కనుక దీనిలో వెళితే జిల్లా కలెక్టర్ గారు నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, నాకు బదిలీ వస్తుందేమో, కాబట్టి నేను బదిలీ కాకుండా నెల్లూరులోనే ఉండాలి అని అంటే నేను దాని జోలికి పోకూడదు అని నిర్ణయించుకుని ఆయన దాన్ని పట్టించుకోలేదు. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జి వ్యవహరించినటువంటి ఎస్పీ గారు కనీసం ఏమైంది, ఎఫ్ఐఆర్ అయిందా లేదా, ఎఫ్ఐఆర్ చేశారా లేదా అని కూడా కనుక్కోకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులుంటే ఎఫ్ఐఆర్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి పోలీసు చెప్పి మభ్యపెట్టి చివరికి ఇంత దారుణం అంటే మేము డీజే దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటున్నాం సార్, పోలీసులకు బాధ్యత లేదా, ఎస్పీ గారికి బాధ్యత లేదా, కలెక్టర్ గారికి బాధ్యత లేదా, ఏం జరిగిందనేటువంటిది ఎవరినో ఒకరిని జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించి విచారించరా, ఇంతలో గందరగోళం జరిగి ఇంతమంది తాగి ఆడపిల్లలు ఉండేటువంటి ఆ స్కూల్ మీదకి వెళ్లి దాడులు చేస్తే ఆ పిల్లల పాపం స్కూల్లో నుంచి బీతిల్లి బయటకు పరుగులు తీస్తే, మహిళా ఉపాధ్యాయులందరూ పరుగులు తీస్తే దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా? చంద్రమోహన్ రెడ్డి ఫోన్లు చేస్తే మీరు వెంటనే సైలెంట్ అయిపోతారా? నేను జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని సూటిగా అడుగుతున్నా. మన బిడ్డలు, నా బిడ్డలు కావచ్చు, కలెక్టర్ గారి బిడ్డలు కానీ, ఎస్పీ గారి బిడ్డలు కానీ చదువుకునేటువంటి స్కూల్లో ఎవడన్నా ఒక అగంతకుడి విధంగా ప్రవర్తిస్తే, మన బిడ్డలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తే మనం ఊరుకుంటామా? మనం విడిచిపెడతామా? అంటే జిల్లా కలెక్టర్కి, ఎస్పీ గారికి ప్రభుత్వ పాఠశాలలో అంటే అంత ఉదాసీనత, లేదా పేద పిల్లలంటే అంత నిర్లక్ష్యమా, లేదా అధికార పార్టీ నాయకులంటే భయమా? ఏదో తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా మాకు నిర్లక్ష్యం లేదు, మేము ఉదాసీనంగా వ్యవహరిస్తాం, మేము పెద్ద పట్టించుకోవాలని లేదు, మాకు పైనుంచి అధికార పార్టీ నుంచి మాకు భయములు బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి మేమేం చేయలేకపోయాము, ఏదైనా చేస్తే మాకు బదిలీలు వస్తాయమనే భయం ఉంది అని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ఏ వ్యక్తి అయినా సరే తాను నిర్వహించాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా బాధేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. పాపం మాకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో మాట్లాడాం. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో వాకప్ చేశారు. పాపం మేము అక్కడికి వెళతామంటేనే ఆ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. వీళ్ళు వస్తే ఇది పెద్దదైతే మమ్మల్ని మీరు ఎందుకు వాళ్ళని పిలిచారు, ఎందుకు చేశారు అంటారేమోనని చెప్పి భయపడేటువంటి పరిస్థితి. అందుకనే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి మా పిల్లలు కూడా ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మనం దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్తాం, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ ఇటువంటివి జరగకుండా ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడ్డారో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తాం. నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఏ రోజైనా మేము చెప్పినటువంటి పాటకు మీరు డ్యాన్స్ వేయాలని చెప్పి ఆ పాటకి డ్యాన్స్ వెయ్యినటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి మేము చెప్పినటువంటి పాటకు మీరు డ్యాన్స్ వేయాలా అనేటువంటి పరిస్థితి ఏ రోజైనా ఈ నెల్లూరు జిల్లాలో జరిగిందా? సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? కాబట్టి కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయాలు ఇవన్నీ ప్రవేశపెట్టి విచ్చలవిడిగా ఈరోజు అవినీతికి కేరాఫ్గా తయారైనటువంటి సర్వేపల్లిలో విధ్వంసకాండ ప్రారంభమై వీటికి ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా ఉన్నారు, ఎస్పీ గారు అదే విధంగా ఉన్నారు, విద్యాశాఖ అధికారులు అదే విధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏదన్నా సమస్య వస్తే ఎవరికి పోయి చెప్పుకోవాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎవరైతే పిల్లల జోలికి వెళ్ళారో, పిల్లల చేత మేము చెప్పినటువంటి పాటకి డ్యాన్స్ వేయమన్నారో, ఆ పాట పెట్టినటువంటి పాపం ఆ డీజే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీద చెయ్యి చేసుకున్నారో, ఏ ఉపాధ్యాయులనైతే మీరు కొట్టారో, ఏ ఉపాధ్యాయుల సెల్ ఫోన్లు అయితే పెరిగి నేల మీద వేశారో, ఏ బిడ్డలనైతే మీరు ఏడిపించారో వాళ్ళని విడిచిపెడితే అధికారులను ఎవ్వరిని కూడా ఈ సమాజం క్షమించదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. లేని పరిస్థితుల్లో ఇటువంటిది ఏదో చిన్నదిలే మేము వదిలేస్తామని అనుకుంటే ఈరోజు తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ ఇటువంటి వాటిని విడిచిపెట్టరు. తిరుగుబాటు ప్రారంభమవుతుంది. అటువంటి తిరుగుబాటును మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దాన్ని గమనిస్తే మంచిది అనేటువంటిది ప్రధానంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో
ఏదో పెట్టేగిపోయాడు పాపం. దానిలో అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడాడు. అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా చంద్రమోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు మాట్లాడాడు, విజయాల గురించి అన్ని విషయాలు మాట్లాడాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే, నేను అనుకోవడం లే నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకుతున్నావు నేను అనుకోవడం లే. ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతికే అనిపిస్తే, లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే, నువ్వు చెప్పినటువంటివి నా మీద 18 అక్రమ కేసులు పెట్టారు అన్నాడు. నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు. ఒకవేళ నువ్వు నీతిమైనటువంటి బ్రతుకు నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే 18 అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి అసెంబ్లీ సాక్షి. అక్రమ కేసులు 18 కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు, మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నువ్వు మరలా వెళ్ళి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టుగా ఏదైతే అసెంబ్లీలో చెప్పావో ఆ అసెంబ్లీలో ఆ 18 కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకు అనేటువంటి అనుకుంటారు తప్ప నేను, లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు. మరో మాట చెప్పాడు, రేయింబౌడు నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టు, రేయింబౌడు నేను పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి. రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా సవాలు నువ్వు స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైకిస్తే ఎగిరి 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 మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరలా ఒక మాట చెప్పాడు. నా మీద కేసులు పెట్టారు, నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాలు. దరిద్రుడా, నిన్న కాక మొన్న ఇక్కడ ఆఫీస్ కొన్నావు, కూతురికి హైదరాబాద్ లో లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని విల్లా కొనిచ్చావు, ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నావా? 2 ఎకరాల 30 సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ వేరియబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారు. నేను ఇదే చెప్తున్నా, నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు 2 ఎకరాల 30 సెంట్లు. దాని విషయం కూడా చెప్తా. దాని విషయం ఏంది, ఏం జరిగింది? పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం, రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అమ్మేసి 2 ఎకరాల 30 సెంట్లు. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు, క్రిమినల్ పిటిషన్ వేశారు. అయ్యా, నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి దీన్ని అమ్ముకు తిన్నాడు అని చెప్పి, నువ్వు ఊళ్ళోడు సొత్తుకు పుట్టినటువంటి వాడివే కదా, ఊళ్ళోడి దగ్గర కొట్టుకు తినేవాడివే కదా, కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ వేసి నాకు రిజిస్టర్ చేసి నువ్వు 2 ఎకరాల 30 సెంట్లు నీకు అనుకుంటే సబ్ డివిజన్ కాలేదని ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని, దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని. దాని మీద నీ మీద కేసు బుక్ అయింది. నీలాంటి అర్భకుడి మీద, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు నిన్ను మనిషిగానే లెక్క చేయనటువంటి, నిన్ను మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను 5 సంవత్సరాల్లో నీ మీద దీని మీద అంతా రేయింబౌడు ఏ రోజు ఏ రాత్రి ఏ పొగలు నిన్ను పెట్టని చెప్పు. ఏది నీ మీద ఉన్నటువంటి 18 కేసులు ఒకసారి చదివి వినిపించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ మీద పెట్టినటువంటి కేసులు. అదేవిధంగా 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా? నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్మకు చూస్తే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా? నీ మీద కేసు కట్టించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేదు. నిన్న ఆ విధంగా ఆ స్థాయిలో నేను ఊహించలేదు మేము. ఎక్కడో వెళ్ళిపోయావు, బెంగళూరు హైదరాబాద్ లో ఉండేటువంటి వాడు, నువ్వు నెల్లూరులో లేనటువంటి వాడు మీద నీ మీద కేసులు పెట్టడం ఏంటి? కాబట్టి ఆ 2 ఎకరాల 30 సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో స్థలం అమ్ముకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు, పోలీసులు కేసు నమోదు చేయాలి. కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా. 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమందా, లేదా నేరుగా పోలీసులు కేసు పెట్టారా? పాపం ఆయన్ని 2 బస్సుల్లో హిజరాల పోయి రుస్తుమైన దగ్గర ఉంటే 2 పిల్లలు చాలు నేను పడను ఒకడానికి. 2 పిల్లలు ఇదంతే దిక్కులేదు, లేని కూడా లేవు. 400-500 మంది రౌడీలు పోయారు. హిజ్రాల్ నీ మీదకి ఎందుకు వచ్చారని చెప్తే ఇంటిని దాడి చచ్చిపోతావు నువ్వు బయట. ఇజ్రాయలు నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఓ డబ్బా ఇంటిని దాడి చచ్చిపోతావు. బతకం కూడా బతకం నువ్వు సమాజంలో ఎందుకు చేసావు ఆ తప్పులన్నీ.
వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆడు ఉన్నాడు 19 దొరకడం లేదు ఎక్కడికి ఉన్నాడంట అని చెప్పి ఆయన మీద కంటే ఇజ్రాయల్ ఒక 200 మంది అంట 2 బస్సులో 200 మంది రౌడీలు అంట 400 మంది కావాలా 400 మంది కాదు 200 మంది ఫుల్ ఊతే ఎగిరిపోతావు నువ్వు ఎక్కడ కనపడతావు కూడా పడదా తెలీదా వస్తుమైలా నేను కొట్టబడేదా 200 మంది గట్టిగా ఊతే ఆ గాలికి లేచి వెళ్ళిపోతావే నువ్వా నిన్ను మళ్ళీ 200 మంది దాడి చేయడానికి వచ్చారంటే దీని మీద 400 మంది బలాఢ్యుడి మీద పెద్ద కట్అవుట్ అయిపోయి అంతలో ఫిగర్ నువ్వా ఇద్దరు సార్లు ఒక్కడు హింసాగానికి ఎట్టాడు వస్తే సంకలో పెట్టుకొని బరిగిస్తున్నా నేను నీకెందుకు 200 మంది దానికి నీకా ఒక్కడొస్తే నేను సంకలో పెట్టుకొని బరిగిస్తాడా 200 మంది కావాలి నీకా వాడే వేస్ట్ వాడు కూడా మామూలుగా పసిబిడ్డలు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని సంకలో పెట్టుకొని బరిగిస్తాడు నీ క్యారెక్టర్ నీ ఫిగర్ ఈయనకి 400 మంది రోడ్డు అంటే అసెంబ్లీలో నేను ఎంతలో బలాఢ్యుడు అని చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్లు ఇచ్చుకోవడానికి నీకు బ్రతుకు నువ్వు ఒక మనిషివా వాడు నౌకర పక్కన జరివాడు అమ్మవాడు వీడి కోసం అంటారా 400 మంది రౌడీకి ఏంద్రా వీడు మాట్లాడడం నీ గలీజ్ మాటలు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో 400 మంది హెసరాలు రౌడీలు వచ్చారు ఆయన సత్యాగ్రహ అధ్యక్ష దేనికి సత్యాగ్రహ అధ్యక్ష అది కూడా చెప్పాలి రుస్తుమైన్లో పాపం అక్కడ ఉన్నటువంటి దేవుడు తోలకపోవడానికి నీ దగ్గరికి వచ్చాడు దాంట్లో నువ్వు వాటా అడిగావు వాడు నీకు వాటా ఇవ్వలేదని వాడేదో అక్కడ ఉన్నటువంటి రూతు తోలుకుంటున్నాడని ఆ రోజు అధికారులు అందరూ వెళ్ళి నీవేదో కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కూడా రాశారు ఇక్కడ కొంత మంది ఎవడన్నా ఇక్కడ ఉన్నటువంటి తోలుకుపోతున్నారని చెప్తే వాళ్ళ దగ్గర బేరవాడి మీద ఒక బ్రతుక క్వాడ్జి కింద నాకు టౌన్ కింద తీయండి అని చెప్తే వాడు ఏ లేదని సత్యాగ్రహ దీక్ష చేపట్టినటువంటి వాడు అసలు దానికి మైనింగ్ పర్మిషన్ లేదు ఏమి లేదు ఆ రోజు కాదు పోలీసు వెళ్ళింది వెంటనే దాన్ని ఎవడో అక్కడ ఉన్నటువంటి వాడు తవరలించుతా పోతే దాన్ని ఆపేశారు తవ్వినటువంటి తర్వాత మైనింగ్ కూడా జరగలేదు ఆయన అంటే డంపర్లు అని ఏ ఫోటోలు చూపించు నువ్వు తీసినటువంటి డంపర్లు నువ్వు తీసినటువంటి ఏదో చెప్పో 18 16 అని చెప్పి ఏడకపోయినా కూడా కెమెరా ఎత్తుకొని పోతా ఉండవు కదా నీకన్నా ముందు బటన్ కెమెరా ఒకటి పెట్టుకొని పోతున్నావు కదా భయానికి ఏదో చూపించి సరిపోద్ది కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ అంట ఇంకొకటి సొంత చిన్నాయన్ని చంపారు అని చెప్పి మాట్లాడేది దరిద్రుడా నిష్ఠ దరిద్రుడా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి కారకుడు అనేటువంటి నీచ కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు అంతకన్నా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు రాసినటువంటి లేఖలను మాయం చేసేవో దరిద్రుడా నీ గురించి నువ్వు మాట్లాడతావు నీదొక బ్రతుక్క మాట్లాడతావా నీదొక బ్రతుక జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాయని చంపాడంట దరిద్రుడా అది అభూత కల్పన నువ్వు నీ వల్ల నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పి ఆత్మహత్య లేఖలతో సహా ఆధారాలతో సహా దొరికినటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం కాబట్టి ఏదో ఒకటి చెప్పాడు ఈయనంట అమరావతికి పోవడానికి నీకు అమరావతికి పోవడానికి మొదలకూరు రోడ్లో ఆయన పక్కన ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పెరికేశారు ఎవరు వచ్చారు పోలీసు వాళ్ళు ఎక్కడ పెరికారు నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ అయిపోతే వాడు నా స్థలంలో నువ్వేందులో టెంట్ వేసేదని పెరిగారు అసలు నీ మొహానికి స్థలం ఇచ్చే తిప్పుందా ఆ రోజు ఎవడు అసలు నువ్వు పోయి అడిగితే ఆమడుకోవడానికి లేదు నువ్వు మా దగ్గర కూడా రాబాకని చెప్పి నేను తరిగి కొడతా ఉంటే ఆయన దారిలో పోయే వాళ్ళకి నీకు పోయి ఏం చెప్పాలా నాకు గతి లేదు నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సిగ్గుమాలి వాళ్ళందరికీ ఏమో చెప్పు ఇక్కడ ఓవర్ధన్ రెడ్డి ఆపించాడు అందువల్ల ఎవరు ఇయ్యలేదు అని చెప్పి మాట్లాడాడు నీకు ఆ శక్తి లేకపోయా స్తోమత లేకపోయా స్థాయి లేకపోయా దాన్ని చెప్పు అయ్యా నాకు శక్తి లేదు నా బ్రతుకు అట్లాంటిది నాకు స్థాయి లేదని చెప్పు నీకు శక్తి స్థాయి స్తోమత లేకుండా ఆ పార్టీలోనంట అమరావతి వాళ్ళందరికీ తెలిసిపోయి రోడ్డు మీద పోంచేశారంట అక్కడ నీకెవడు స్థలం ఇస్తానన్నాడు చెప్పు ఈరోజు చెప్పా ఎవడు స్థలం ఇస్తానని చెప్పు ఈ రోజు హైదరాబాద్ వాళ్ళ మీద కేసు పెట్టి అంత లేదు విషయం బయటకు కొడుతుంది నీ విషయం ఎంత బయటకు వస్తుంది నువ్వేంత చెప్పావు కదా 400 మంది ఇజ్రాయల్ రౌడీల మీద ఇజ్రాయల్ మీద కేసు పెట్టి నీ బ్రతుకు బయటకు వస్తుంది రెడీగా ఇంటిని తప్ప కొన్ని కేసు పెట్టి ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు నాకు తెలిసి నీకు ఎంత నీచమైనటువంటి బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి మరలా అంటే ఈయన పెద్ద పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం అమరావతికి ఈయన పాత్ర పెద్దది ఉన్నట్టుగా నిన్ను చూడంగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళు లేకుండా వెళ్ళిపోతుంది నీ మొహం చూస్తేనే కారకుండా వచ్చా అదేమంటే చెప్పాడు మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా ఆయన సంతకాలు పూర్తి చేశారని నీకేమైనా బుద్ధి ఉందా మతి భ్రమించిందా ఆ కేసు ఎవరి హయాంలో కట్టారు మా హయాంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడైతే నీ పక్కన ఈ రోజు చేరి అక్రమంగా గ్రామాల దర్శనంలో అక్రమ దొంగలు ఎవడైతే మన ఎలక్షన్ నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు రేపీతో వదిలిపెట్టాం నువ్వు అన్నట్టుగా ఏ వదిలిపెట్టాం ఇవి పూర్తిగా జరిగితే ఎప్పుడు మిగలడు నీతో సహా గుర్తుపెట్టుకో నువ్వు కూడా జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నువ్వేదో ఈరోజు అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీదకి ఏదో పంపించాలని చెప్పి వాస్తవాలు బయటపడితే వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సిబిఐకి విచారణ చేయించండి
వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఏ ప్రభుత్వంలో ఈ కేసు పెట్టారు, ఏ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైంది, మొన్న ఏదో కొన్ని పత్రికలు రాసే సిట్టేశారు, వాళ్ళ కూడి మేడకేనని నీ మేడకి ఇదే ఊరి మిగిల్చుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమడ త్వరలో ఉండేటువంటి వాడు, నీలాగా గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాడు కాదు. నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు, నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది. మరలా ఆయన పెద్ద పదస్తులాగా ఈరోజు ఏదేదో చెప్తున్నాడు. కాబట్టి ఆ కేసు ఎవరి హ్యాండ్లో రిజిస్టర్ అయింది? ఒకవేళ మా పాత్ర ఉండింటే మా హ్యాండ్లో అసలు కేసు రిజిస్టర్ అవుద్దా? కేసు రిజిస్టర్ చేయించగలవా? ఇప్పుడు నీ మీద ఉండేటువంటి దొంగతనాలకి ఈరోజు కేసు రిజిస్టర్ చేయించాలంటే ఎస్పీ గారు దిగి వచ్చినా సరే ఆయన మామూలుగా కేసు రిజిస్టర్ చేస్తున్నాడా? మొన్న పాప మైనింగ్ ఆఫీసర్ నేరుగా మాట్లాడాడు. ఆ మైనింగ్ ఆఫీసర్ నువ్వు దుర్భాషలాడావు. ఆ మైనింగ్ ఆఫీసర్ ఏమంటే నేను మొన్న వీడియో కూడా చూపించా పాత్రికలకి, ఇల్లీగల్ చేస్తే సహించేది లేదండి, సోమిరెడ్డి నాతో మాట్లాడేది నాకేం తెలిసినట్టు సోమిరెడ్డి లైన్లో ఉన్నాడని చెప్పి మాట్లాడాడు. కాబట్టి అక్రమంగా దోచుకునేటువంటి వాడు నువ్వు, అక్రమంగా ఇసుక దోపిడీ చేసేటువంటి వాడు నువ్వు, అక్రమంగా గ్రావెల్ దోచుకునేటువంటి వాడు నువ్వు, అక్రమంగా బూడిద దోచుకునేటువంటి వాడు నువ్వు. మళ్ళా చెప్పాడు సర్వేపల్లి గ్రామంలో 6 ఎకరాల భూములు 35 లక్షలు. నీకు చాలా నిలుస్తుంది, నీకు చాలా అంటే అసెంబ్లీ సాక్షిగా వాగావు కాబట్టి 6 ఎకరాలు 35 లక్షలకి ఎవరమ్మారు, ఎవరి పాత్ర ఉందని వాళ్ళు అప్పటికే ఛాలెంజ్ చేశారు నీ బ్రతుక్కి. స్థానికంగా ఉండేటువంటి నువ్వు నిగ్గు తెలుసు అని చెప్తే నువ్వు ఎంతసేపటికి కుక్క వాగినట్టు వాగడం తప్ప, కుక్క మురిగినట్టు మొరగడం తప్ప దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలికి తీయమంటే వెలికి తీసేటువంటి పరిస్థితులు లేవు. వాస్తవాలు చెప్పలేకుండా మరలా ఈరోజు చెప్తున్న ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది. మర్చిపోయామేమో, ఎందుకంటే ఓడిపోయి 4 సార్లు ఓడిపోయి గెలిచినట్టు కాబట్టి నేను ఇంకా ఓడిపోయినాను, ప్రభుత్వం నాది కాదనే ఆ స్పృహలో ఉన్నటువంటి ప్రభుత్వం నీది. మీ ప్రభుత్వం దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళ మీద అవకాశం ఉండేటువంటి ప్రభుత్వం. వాళ్ళ హయాంలో నువ్వు విచారణ జరిపిస్తే ఈ 6 ఎకరాలకు సంబంధించి ఏదన్నా జరిగిందేమో తెలుస్తుంది. ఎందుకంటే మరి కథలన్నీ చాలా ఉన్నాయి. దొంగ పోరంపోకల దగ్గర నుంచి, ప్రభుత్వ భూముల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పొదలకూరులో ఒక కేసు బుక్ అయింది. ఆ కేసు పాపం విచారణ జరగడంలే. దాంట్లో అసలైనటువంటి ఫోర్జరీ ముద్దాయి ఉన్నాడు, తమ కుమారుడు. బయటకు వస్తుంది అది విషయం. ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్నారు. దాని మీద కేసు నమోదైంది. పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి కేసుని తొక్కిపెట్టి ఉన్నారు. రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు, మరలా రీఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డీఓ సంతకం, ఎందుకంటే నోడా సంబంధించినటువంటి వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లు అన్నావు. ఆ రోజు ఏం చెప్పావు? లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులు అని మాట్లాడారు. అది నోరు కాదులే, దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకున్నాను. అది డ్రైనేజ్ కాలువ కన్నా గబ్బు కుట్టేటువంటిది మీ నోరు. కాబట్టి మీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు. అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది, దాని పక్కన నిలబడచ్చు. కానీ నీకు ఆమడ దూరంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించడానికి సస్తా ఉంటారు. అటువంటి ఆ నోటుతో కూసావు. ఏమని? వీళ్ళందరూ గోవర్ధన్ రెడ్డి బినామీలు అని చెప్పి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నా బినామీలు కదా, వాళ్ళు నువ్వు ఎందుకు వదిలిపెట్టావంటే కుక్కున్నట్టున్నావు మాట్లాడకుండా. వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్ లో విల్లా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం అంతా బయటకు వస్తుందని చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్, వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. నీది ఒక బ్రతుగ్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. ఒక క్వాలిటీ మైన్ కొన్నావు సైదాపురంలో, సిలికా మైన్ ఒకటి కొన్నావు చిలకూరులో. వాటికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాళ్ళ ద్వారా లోకేష్ మీద, ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు, నీ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం, నీ క్వాలిటీ మైన్ కోసం. క్వాలిటీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళ చేత పత్రికలో రాయించుకునేటువంటి గబ్బు మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు, ఆ స్థాయి ఆ అర్హత నీకు లేదు. ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు, నీలాంటి అబద్ధాల కోరు మరొకరు ఉండరు. కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించలేదు. ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు కాబట్టి, అత్యంత బలహీనుడు కాబట్టి. కాబట్టి నేను చెప్పినట్టుగా 400 మంది పడలే, ఒక్కడి చాలు. ఒక్క హిజ్రా వస్తే ఆ హిజ్రా చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా దిక్కులేనటువంటి వాడు, అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు. కాబట్టి నీ స్థాయి శక్తి మర్చి పాపం నువ్వేనా అసెంబ్లీలో హనుమంతుడు లాగా పైకి ఉబ్బి మాట్లాడినట్టుకున్నావు. కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా, లేదా బయట మీడియాకి ఆధారాలు చూపిస్తావా? నీ పైన పెట్టిన 18 కేసులు ఏంది? నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు? అమరావతిలో టెంట్ ఎవరు పెరికారు? దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ 6 ఎకరాలు ఏదో మా వైకాపా నాయకులు అమ్మారు 35 లక్షల చొప్పున అని చెప్పి దాంట్లో ఉన్నా నీకు తమ కమిషన్ లేదా? లేకపోతే ఆ కంపెనీ ఏమన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమైనా వాడుకుంటున్నావు? వాడు అదే చెప్తున్నారు. అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకుని, ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టిలరీస్ లో డబ్బులు లేదని చెప్పి నా మీద చెప్పావు. ఏమని చెప్పావు? ఎస్ఎన్జే డిస్టిలరీస్ లో గోవర్ధన్ రెడ్డికి బాగుందను. ఈ రోజు ఏ కూర్చోవు నువ్వు? దాన్ని నిలబడి మీ ప్రభుత్వం విచారణ చేయించు. ఆ రోజు నువ్వు చెప్పావు కదా, ఎస్ఎన్జే డిస్టిలరీస్ లో బాటిల్ వస్తుందట నాకు డబ్బులు.
నిష్ఠ దరిద్రుడా, నీలాగా నీచమైనటువంటి బ్రతుకు చావాలైనా సస్తం కానీ ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవడుకన్నా ఉందా? బతుకుతారు ఎవడన్నా? కాబట్టి నువ్వు చెప్పావు కదా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా. రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా, ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటా కుక్కున్నట్టున్నావా మాట్లాడకుండా? ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో 164 మందిలో ఒక్కడు నువ్వు పోతే 163 మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టు. రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించను, నీ మీద పెట్టినటువంటి 18 కేసులు చెప్పు, ఏదో ఆ 18 కేసుల సంగతి చెప్పు. తమరు బ్రతుకు బండారం బయటపడితే 163 మంది నీ ముఖాన్ని వస్తారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా. అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి తట్టుకోలేవు, నువ్వు దాంట్లో కొట్టకపోతావు ప్రవాహంలో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వేదన్నా మీ అధిష్టానం దగ్గర మెప్పు కోసం నేను అట్ట చేశాను ఇట్లా చేశాను పోరాటాలు అంటే నీ పోరాటాలు నీ బ్రతుకు అందరికి తెలిసిందే. ఆ జెండాలన్నీ తెలిసిపోయి వాళ్ళ దగ్గర సెంకార్ బోర్డు దగ్గర నుంచి అందరి దగ్గర ఆ ధర్మల విద్యుత్ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే బ్రతుకు నీ బ్రతుకు. పోరాటాల పేరుతో రైతుల పేరుతో అడ్డం పెట్టి దోచుకున్నటువంటి నువ్వు ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాయన. నువ్వు ఎందుకు మాట్లాడడం? శక్తికి మించి మాట్లాడబాక. 400 మంది రౌడీలు నీ బండపడా నేను కొట్టడానికి నేను తీసుకోవడానికి 400 మంది రౌడీలు కావాలన్నా తెలియదా? పాపం అసెంబ్లీలో నౌకర వాళ్ళు అవరే ఈడు మొహం ఈడు అంతరా పాపం గట్టిగా ఫ్యాన్ వేస్తే గాలికి ఎక్కిపోయేవాడు నువ్వా? నీకు సీటు పెట్టేసి ఫ్యాన్ వేయాలి, గట్టిగా ఫ్యాన్ వేస్తే కూడా కష్టం నేను తట్టుకోవడం. అటువంటి వాడు నువ్వేదో నేను 400 మంది రౌడీలు వచ్చారంట, బాయ్ ఎంత బలాఢ్యుడు, ఈయనకి ఎంత శక్తి స్తోమవుతుంది అని అనుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుంటావా? కాబట్టి ఇవన్నీ ఆపెట్టు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. నువ్వు ఏ విధంగా దోచుకుంటున్నావో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అదే విధంగా విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉపాధ్యాయుల మీద విద్యార్థుల మీద దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. కనీసం సోమిరెడ్డి నోటికి భయపడకుండా, సోమిరెడ్డి అరుపులకు వ్యాపారాలకి భయపడకుండా అరుపులు కేకలు పక్కన పెట్టి ఇప్పటికైనా అధికారుల చిత్తశుద్ధితో దీని మీద విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద మొక్కుబడిగా ఏదో కేసులు నమోదు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయకుండా పంపించేయడం, వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం కాకుండా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే జిల్లా ఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరొకసారి జిల్లాలో ఇటువంటి పరిస్థితి రాకుండా ఏ బిడ్డకి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి అవకాశం పాపం దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా దీని మీద ఒకవేళ జిల్లా స్థాయిలో కనుక దీని మీద కనుక తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ చదువుకున్నటువంటి చిన్న బిడ్డల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి స్పష్టం చేస్తాం.